హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎన్ రమ్య యూట్యూబ్ ఛానల్. నేను రసం చేస్తున్నా. టమాటో రసం లైట్గా గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి పెట్టాలి. ఇది ఉడకకుండా ఇట్లా నార్మల్గా చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఒక 4 టమాటాలు వేసుకున్నా. ఇలా వేసే ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కలేమాకు, కొత్తిమీర. ఇప్పుడు ఇది మంచిగా ఇట్లా పిసికేసుకోవాలి. చారులాగా ఇట్లా మంచిగా ఇట్లా నలుపుకోవాలి. రసము మన పులుపు తగ్గట్టుగా ఇట్లా పిసుక్కొని పెట్టేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. నేను పోపుకు కూడా తీసుకొని రెడీగా పెట్టుకున్న మెంతులు కొన్ని, ఒక 10-15 మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం. ఇట్లా గరుకు పేస్ట్ లాగా పట్టుకోవాలి. నూనె పోసుకున్నాం, పోపుకి వేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు, కలేమాకు, పసుపు కొద్దిగా, ఈ పొడి వేసుకుందాం. పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చారు ఇందులో పోసేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా మరగనిద్దాము. ఇందులో సాల్ట్ వేసుకుందాం. మంచిగా మరగాలి ఇది. రసము కంప్లీట్గా అయిపోయింది. వేడి వేడి అన్నములకి ఎక్సలెంట్ రసం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మిరియాలు అవన్నీ వేసుకొని చేస్తే పిల్లలకు కానీ జలుబు కాకుండా ఎక్సలెంట్ రసం. ఒక్కసారి టేస్ట్ చూడండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎన్ రమ్య యూట్యూబ్ ఛానల్. రసము కంప్లీట్గా అయిపోయింది. వేడి వేడి అన్నములకి ఎక్సలెంట్ రసం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మిరియాలు అవన్నీ వేసుకొని చేస్తే పిల్లలకు కానీ జలుబు కాకుండా ఎక్సలెంట్ రసం. ఒక్కసారి టేస్ట్ చూడండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎన్ రమ్య యూట్యూబ్ ఛానల్.